జగిత్యాల టిఆర్ఎస్ నియోజకవర్గ ఆఫీసులో ఎల్లం నగర్ ఆధ్వర్యంలో చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంలో విలేకరులందరికీ ఆహ్వానం పలికి సన్మానం చేసింది. ఈ సందర్భంలో ఎల్లం విషయాన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇటీవల జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం, దానికి అనుగుణంగా ఈరోజు జగిత్యాల కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కార్యాలయమైనటువంటి సోదరుడు సాగర్రావు గారు, సురేష్ గారు, మల్లారెడ్డి గారు, గంగాధర్, సర్వేశ్వరు, ప్రవీణ్ అందరం కలిసి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా శశి గారిని, దేవేంద్ర గారిని, ఇతర 17 మంది కార్యకర్తలతో ఉన్నటువంటి నూతన కార్యవర్గాన్ని అందరం కూడా అభినందన తెలియజేసినాం. సన్మాన కార్యక్రమం నిర్వహించాం. సమాజంలో పాత్రికేయుల పాత్ర ప్రధాన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండేటువంటిది ఈ పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు. దానికి ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు పత్రికా విలేకరులు. ఒక గురుతరం బాధ్యతతో జగిత్యాలలో ఉన్నటువంటి అనేక సమస్యలను రాజకీయ నాయకుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ పరిష్కరించినటువంటి అనుభవం ఉన్నది. వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యనే కౌన్సిల్లో నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులలో ద్వంద్వ ప్రమాణాలతో ముందుకెళ్ళేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తీవ్రంగా ఖండించడం గ్రహించడం. ఎట్టి పరిస్థితులలో వాళ్ళందరికీ గతంలో ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు అల్లం నారాయణ గారిని ఇతర కార్యవర్గాలు పెట్టి ప్రెస్ వచ్చినటువంటి వాళ్ళకు దాదాపు 40-50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఆర్థికంగా ఇదికంగా వాళ్ళు ఉపయోగపడే విధంగా కూడా కార్యక్రమం చేసినటువంటి అది ఉంది. ఈ మధ్యనే ఒక 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తానటువంటి మాట ఇచ్చి కూడా విడుదల చేయలేదు. అవి విడుదల చేయాలని చెప్పని, ఈ జీవోను రద్దుపరచాలని చెప్పని, గతంలో 13-14 వెళ్ళినటువంటి సంఖ్య నేడు 22,000కు పెరిగింది. రోజు రోజుకు వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ రంగం విస్తృతంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వారిని మరింత ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళను అనేక స్థితిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో అప్లికేషన్ కార్డులన్నీ కొనసాగించవలసిందే. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏదైతే గుర్తింపు దీనికే ఇస్తుంది, వాళ్ళకి ఏదైనా ప్రమాదాలలో ఇబ్బంది అయినా, ప్రాణాలు కోల్పోయినా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి డబ్బులు రావాలంటే అక్రిడేషన్ కార్డే ప్రధాన ఆధారం. కనుక ఆ ఆధారాన్ని తొలగించినట్టయితే అన్యాయం అయినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రసార మంత్రి అయినటువంటి కోమటి శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళకి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇంటి స్థలాలు అయినటువంటి వాళ్ళకు ఇంటి స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వాలా, వాళ్ళ గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళ అప్లికేషన్ కార్డులన్నీ కొనసాగించాలని చెప్పని వాళ్ళ ఇతరత్ర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు. కార్యవర్గానందరూ శుభాకాంక్షలు.